ఏదేమైనప్పటికీ అమ్మ, ఇప్పుడు ప్రేమించిన వ్యక్తులు చనిపోయారు అని అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏదైనా సరే, మన ప్రాణం పోతుంది, లేకపోతే ఇంకా వాళ్ళు ఎదుట వాళ్ళు మనం కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఇటువంటివి ఏది అనుకున్నా కూడా మనం చివరిసారి చూసుకోవాలి అనేది ఉంటుంది కదా, ఆ ప్రేమ అనేది ఉంటుంది కదా. అవును మేడం, నేను మా వాళ్ళ మాటలు అంటే వాళ్ళు బాధపడుతున్నారని నేను విని ఆగిపోయినా కానీ నేను చాలా బాధపడ్డా మేడం. ఎందుకంటే నేను వెళ్ళాల్సింది, దానికి మాత్రం నేను తప్పు చేసినా అది నేను ఒప్పుకుంటున్నా మేడం. నేను కావాలని మాత్రం వెళ్ళకుండా లేను. కొంచెం నేను ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, ఇట్లాంటి గొడవలు, ఆయన చనిపోయిండు, కళ్ళ ముందు లేడు, అందరూ ఖచ్చితంగా కోపంలో ఉంటారు అనే విషయం వల్ల నేను ఆగిపోయిన తప్ప ఆయనను చూసుకోలేక కాదు. లాస్ట్ మూమెంట్ వరకు ఆయనది పోస్ట్మార్టం అయిపోయి ఆయన అంబులెన్స్లో ఇచ్చే వరకు, మ్యాచ్యూరీ వరకు ఉన్న నేను అంబులెన్స్ వెనకాల కూడా పరిగెత్తిన. అంటే ఎవ్వరు కూడా కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. అంటే నేను ఎక్కాల్సింది, కానీ ఆ సిచ్యువేషన్లో కొంచెం నేను కూడా చాలా వీక్గా ఉండే మేడం. ఫైనల్గా మీ మామయ్య గారు కూడా ఒక మాట చెప్పారు, నా కొడుకే పోయాడు, మరి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి నేను ఏం సాధిస్తా అని ఇంత గొప్ప మాట మాట్లాడిన వ్యక్తి అట్లీస్ట్ ఆయన ఇంత మాట మాట్లాడాడు, అట్లీస్ట్ మేమన్నా వెళ్ళాలి అని ఇట్లా ఏం అనిపించలేదు మీకు? అన్నారు అసలు వాళ్ళు అనలేదు మేడం, మా ముందు అనలేదు. మేబీ మీ మీడియా ముందు అన్నారేమో, కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ అన్న కానీ వాళ్ళ పెద్ద నాన్నలు ఎవరైతే వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చిర్రో ఆ రోజు, వాళ్ళందరూ మా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే వెళ్ళిర్రు. అందుకోసమే భయపడే వెళ్ళలేదు. భయపడి అని అంటే ప్రాణం పోయింది కదా, మళ్ళీ ఏమవుతుందో అనే ఒక ఆలోచనలోనే వెళ్ళలేదు. వాళ్ళ తర్వాత మాకు మెసేజ్లు కూడా పెట్టిర్రు వాళ్ళ అన్నయ్య, మీరు మిమ్మల్ని అంత ఈజీగా వదిలేయము, మా తమ్ముడు ఎట్లా చనిపోయాడు మిమ్మల్ని కూడా అట్లనే, నిన్ను కూడా అట్లనే చంపేస్తాను పర్సనల్గా నాకు మెసేజ్లు కూడా ఆయన పెట్టిండు. అందుకే వాళ్ళు ఎంత కోపంలో ఉన్నారో, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో అని ఆలోచించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మొన్న గత 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నా తమ్ముడు కానీ మా కొడుకు చావుకి కారణం వాళ్ళ భార్య సౌందర్యనే, తనే ప్రేరేపించింది, తన వల్లనే బలవన్మరణానికి పాల్పడ్డాడని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన ఏమంటారు? ఇంకొక ఎలిగేషన్ కూడా వస్తుంది, మీకు అనేక రిలేషన్షిప్స్ ఉన్నాయి, అదే కాకుండా అనేక మందితో ఉంది, అదే వాళ్ళ అన్న ఎవరైతే అనిల్ అన్న వ్యక్తి ఉన్నాడో అతనితో కూడా మీకు రిలేషన్షిప్ ఉంది, సొంత అన్నని ప్రేమించి ఆ తర్వాత మళ్ళీ తమ్ముడిని ప్రేమించి తమ్ముడిని వివాహం చేసుకుంది అని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళ అన్నయ్యను నేను ప్రేమించలేదు మేడం. వాళ్ళు సొంత ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ కాబట్టి చిన్నప్పుడు వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు. నా శారీ ఫంక్షన్లో వచ్చి మా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పట్టీలు వేసిర్రు నాకు. అంటే మా అమ్మాయి ఇంకా మా పెద్దోడికే ఇస్తాం ఈమెని అని చెప్పి మా వాళ్ళతోనే ఆ టైంలోనే వాళ్ళు మాట్లాడిర్రు. ఆయనతో అప్పుడు చాలా చిన్నప్పుడు శారీ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది మ్యామ్, 10-12 years ఏజ్లో అవుతుంది. నాకు ఆయనతో లవ్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాళ్ళ అన్న కూడా నన్ను ఆ టైంలో ఇష్టపడేటోడు, అంటే చేసుకుంటావా అంటే చేసుకుంటా అన్నట్టు అట్లా ఇష్టపడేటోడు. కానీ నేను ఎప్పుడూ ఆయనని ఇష్టపడలేదు, లవ్ చేసుకోలేదు. రాజు నా వెనకాల తిరగడం వల్ల నేను చేసుకుంటా, నేను హ్యాపీగా చూసుకుంటా అని నాకు ఒక నమ్మకం కలిగేయడం వల్ల నేను ఆయనని ఇంట్లో వాడే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను. 25 రోజులు కూడా వాళ్ళ పెద్దన్నయ్య కోసం మీరు అక్కడనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పెద్దన్నని చేసుకుంటా అని చెప్పి మొహం చాటేశాడు. ఆ తర్వాత రాజుని పెళ్లి చేసుకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అవన్నీ అబద్ధాలు మేడం. అప్పటికే నేను చెప్పిన, మీ అన్నకి ఇట్లా చిన్నప్పుడే పేర్లు పెట్టిర్రు, ఇప్పుడు మళ్ళీ నిన్ను చేసుకుంటే కరెక్ట్ కాదు నేను ఆ ఇంట్లోకి రావడం అని కూడా చెప్పిన. అయిపోయింది, చిన్నప్పుడు అనుకున్నారు, ఏం అవ్వలేదు కదా, నేను చేసుకుంటా, మనం హ్యాపీగా ఉందాము అని చెప్పేసి ఆయన నన్ను చేసుకున్నాడు తప్ప ఆల్రెడీ వాళ్ళ అన్నతోనే ఏం లేదు. అఫైర్స్ అలాంటివి నాకు అసలు ఏం లేదు. అంత చిన్న ఏజ్లో అట్లాంటివి ఏం లేదు. ఓన్లీ ఫ్యామిలీస్ పేరు పెట్టుకోవడం వల్లనే ఆ మాట బయటకు వచ్చింది తప్ప అఫైర్స్ అట్లాంటివి వాళ్ళ అన్నతో లవ్ అలాంటిది నాకేమీ లేదు. ఇవన్నీ ఉట్టి మాటలు. మీరు మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అదే కాకుండా పెళ్ళైన తర్వాత కూడా మీ పాస్ట్ రిలేషన్షిప్స్ వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడడం, వాళ్ళతో కాన్వర్జేషన్ పెట్టుకోవడము, మీరు పనిచేసే వర్క్ ప్లేస్లో కూడా మీకు అనేక రిలేషన్షిప్స్ ఉన్నాయని ఇట్లా ఆరోపిస్తున్నారు. మద్యం సేవించడం అనేది ఇట్లాంటి
ఫస్ట్ థింగ్ రాజు ఎట్లా ఆయన మెంటాలిటీ చాలా డిఫరెంట్ అయినాయి. నేను ఒక్క నిమిషం నేను బయట వాళ్ళతో కూడా కాదు, మా ఫ్యామిలీ మెంబర్తో, మా అమ్మతోనైనా, మా అన్నతో, మా నాన్నతో ఎవరితో మాట్లాడినా ఆయన అసలు చూడకపోయేది. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఇంతసేపు అనేటోడు. అట్లాంటిది నేను ఇంత బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఉన్నాయని అంటే ఒక్క క్షణం కూడా ఫస్ట్ నన్నే చంపేసేటోడు ఆయన. ఇవన్నీ అబద్ధం మాటలు మేడం, కావాలని అవన్నీ పుట్టించిన మాటలు, అవన్నీ అబద్ధాలు. ఏం చెప్తారమ్మా ఈ ఘటన గురించి? మొత్తం అంతా మీడియా కానీ కుటుంబ సభ్యులు కానీ బ్లేమ్ చేస్తున్నారు మీ పాపని. తన వల్లనే రాజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అనేక మంది కూడా బ్లేమ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? మేడం ఏమేమి జరిగిందంటే ఆ రోజు